హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. ఎప్పుడూ చెప్పేదే, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్మకమైన భగవంతు మీద భారం వేయండి, పాజిటివ్గా థింక్ చేయండి, హెల్దీగా ఉండండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మన ఛానల్ని కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాల్ని సెండ్ చేయండి. టుడేస్ రీడింగ్ ఈజ్ కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. 30-40% మీకు కానీ రెసిడెంట్ అయితే అది మీ రీడింగ్ అవుతుందండి. సో మీ మనసులో ఉన్న వ్యక్తి పైన మీ ఫీలింగ్స్ ఏంటి? మీ మనసులో ఉన్న వ్యక్తిపై, మీ ఆలోచనలో ఉన్న వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ గురించి ఏం థింక్ చేస్తున్నారు? మీ పార్ట్నర్ గురించి మీరు ఏం థింక్ చేస్తున్నారు? మీ పార్ట్నర్ గురించి మీరు ఏం థింక్ చేస్తున్నారు? చూద్దామండి. మీ పార్ట్నర్ గురించి మీరు ఏం థింక్ చేస్తున్నారు? సో మీ మనసంతా కూడా గందరగోళంగా, ఆలోచనలో రకరకాలుగా ఉంది. ద బాటమ్ ఆఫ్ డక్ ఏంటంటే మనకి 5 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. సో మీ యొక్క ఆలోచన ఎలా ఉందంటే చాలా కాన్ఫ్లిక్ట్గా ఉంది, సంఘర్షణగా ఉంది, బాధగా ఉంది, మనసులో తెలియని ఒక ఆందోళన ఉంది, గొడవలుగా ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. సో మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పార్ట్నర్ కోసం మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మీ పార్ట్నరు మిమ్మల్ని పట్టించుకోకుండా, ఏ మాత్రం రెస్పాండ్ కాకుండా మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసినట్టు మీ మనసంతా అలజడిగా ఉంది. సో మీ ఆలోచన అంతా కూడా మీ పార్ట్నర్ విషయంలో చాలా బాధగా ఉంది. అసలు ఈ రిలేషన్ కొనసాగుతుందా? నా పార్ట్నర్ నన్ను ఏమైనా వదిలేశారా అనే మనసు అలజడిగా, గందరగోళంగా, ఒక నెగిటివ్ థాట్స్ లో ఎక్కువగా థింక్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి. చూద్దాం. దిస్ ఈస్ ది బాటమ్ ఆఫ్ డక్ మనకి. సో మీ పార్ట్నర్ యొక్క గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ గా, సో మీ పార్ట్నర్ కి మీకు మధ్య సంథింగ్, దట్ మీన్స్ ఇక్కడ చూసినట్టయితే ద బాటమ్ ఆఫ్ డక్ లో మీ మనసు ఎలా ఉందని మనం చూసాం ఇక్కడ. సో 5 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. దట్ మీన్స్ మీ మనసు చాలా సంఘర్షణగా ఉంది, మీ రిలేషన్షిప్ కంప్లీట్ గా అంతమైపోయిందని ఒక బాధ, అలజడి, ఆందోళన మీ మనసులో చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు మీ పర్సన్ తో మీరు ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, రీబిగినింగ్ ఎలా చేయాలి అని అర్థం కాక చాలా బాధపడుతున్నారు. అసలు మీ మధ్య ఈ యొక్క గ్యాప్ ఎందుకు వచ్చిందో మీకు కూడా అర్థం కావటం లేదు. మనసు అయితే ఒక క్లారిటీ లేకుండా ఫీల్ అవుతున్నారు. సో ఓవర్ గా థింక్ చేస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా అసలు బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా సఫర్ అవుతున్నారు మీరు. బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ గురించి ఓవర్ గా థింక్ చేస్తున్నారు. మీకు మీ పార్ట్నర్ మధ్య ఒక రిలేషన్ అనేది ఏదో సమ్ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ ది ఇక్కడ ద టవర్ కార్డ్. సో బట్ మీ మధ్య జరిగిన ఒక బ్రేకప్ అనేది కేవలము మీకు మీ పార్ట్నర్ మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది. ప్రజెంట్ మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కావచ్చు, లేకపోతే మాట్లాడుకోకుండా డిస్టెన్స్ లో మెయింటైన్ చేయడం కావచ్చు. దీనివల్ల మీ మనసు చాలా బాధగా, అలజడిగా ఉంది. సో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఒక యాక్షన్ ఎలా తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఎందుకు ఇలా జరిగిందో క్లారిటీ ఇవ్వలేకపోతుంది. మీ మైండ్ మీరు చెప్పుకోలేకపోతున్నారు. సో ఏ పని చేయాలని కూడా మీరు ఎంతో హుషారు ఉన్నటువంటి మీ పర్సన్ మీరు అసలు పూర్తి స్థాయిలో మీరు ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ఏదో ఒక అనుకోని సంఘటన వల్ల మీ మధ్య ఒక బ్రేకప్ కండిషన్ కనిపిస్తుంది. కానీ అది ఒక తాత్కాలికమే. బికాస్ ఆఫ్ మీ మనసులో మీ పార్ట్నర్ తో విడిపోవాలని కోరిక అయితే మీకు లేదు. రీయూనియన్ కావాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, నా పర్సన్ వదులుకోవడం నాకు ఇష్టం లేదని ఒక ఫీలింగ్ మీలో ఉంది. బట్ మీరు మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేట్ చేయకపోవడం వలనో, లేకపోతే మాట్లాడకుండా డిస్టెన్స్ ఉండడం వలనో, లేకపోతే ఒకరినొకరు చూసుకోకపోవడం వలనో, సంథింగ్ మీ మధ్య ఉన్నటువంటి బ్రేకప్ కండిషన్ వల్ల మీరు మనసులో చాలా బాధపడుతున్నారు. ఒక అగ్నిగోళం మీ మనసులో బద్దలైనంత బాధలో ఉన్నారు మీరు. ఏ పని చేయాలన్నా చేయలేకపోతున్నారు. మీకు రీయూనియన్ కావాలి, నా పార్ట్నర్ తో నాకు రీయూనియన్ కావాలి. మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? నాకు ఖచ్చితంగా నా పార్ట్నర్ తో తిరిగి రీయూనియన్ కావాలి, కలుసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, ముందు ఎలా ఉండేవాళ్ళము అలానే కావాలి అనే బలమైన కోరిక అయితే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఇంకో రకంగా కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ గురించి ఇటువంటి విషయం మీరు కోరుకున్నప్పుడు కూడా మనసులో ఏదో ఒక మూల మీకు ఒక బాధ,
ఏమంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారా, నన్ను ప్రేమించింది నిజం కాదా, దట్ మీన్స్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది నిజం కాదా అన్న ఒక డిసప్పాయింట్మెంట్ కూడా కనిపిస్తుంది. నేను మోసపోయానా, నా పర్సన్ నన్ను వదిలేశారా, లేదంటే నన్ను ఎట్టి పర్సన్ ఇంత మర్చిపోవడానికి కారణం ఏంటి, నన్ను పట్టించుకోవడానికి కారణం ఏంటి, మన మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కదా, స్ట్రాంగ్ బాండింగ్ కదా, ఎలా అలా మర్చిపోతారు అన్న ఒక డిసప్పాయింట్మెంట్, ఆందోళన, బాధ బికాస్ ఆఫ్ మీరు ఎందుకంటే కంప్లీట్ గా మీ పార్ట్నర్ వైపు పూర్తిగా మీరు ఇష్టపడి మూవ్ అయిపోయారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ తో మీకు రిలేషన్షిప్ కావాలని మనసులో కోరుకుంటున్నారు. ఒక పక్క మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవాలని ఒక రకమైన బాధ, ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క రకమైన ఆలోచనతో రకరకాల విధాలుగా మీ మనసు ఆలోచిస్తుంది అనమాట. సో బట్ మీ పర్సన్ తో మీకైతే ఒక మంచి రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. బట్ ఆ మాటలు లేకపోవడం కావచ్చు, ఆ డిస్టెన్స్ కావచ్చు, భరించలేకపోతున్నారు. ఎప్పుడు లేని నా పర్సన్ ఎందుకు ఇంత డిస్టెన్స్ నన్ను పెట్టారు అన్న క్లారిటీ మీకు రాకుండా పోతుంది. ఎలా ఇంత చిన్న దానికి నన్ను దూరం పెడతారా, దట్ ఈస్ ఇక్కడ బ్రేకప్ కండిషన్, దట్ డవర్ కార్డ్ వచ్చిందండి. దట్ మీన్స్ చిన్న దానికి మన మధ్య రిలేషన్ ఒక బ్రేకప్ కావచ్చు, కానీ అంత మాత్రాన నన్ను ఒక తిరిగి రీయూనియన్ చేసుకోవాలని ఆలోచన రాదా, ఇదంతా ఒక ఫేకా, నన్ను మోసం చేశారా, లేకపోతే నేను మోసపోయానా, లేకపోతే మన మధ్య రిలేషన్షిప్ ఖచ్చితంగా నా పర్సన్ అంటే నాకు కంప్లీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, బట్ ఎందుకో నన్ను అవాయిడ్ చేస్తున్నారు అన్న ఒక ఓవర్ థింకింగ్ లో మీరు మీ పార్ట్నర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ మీకు మీ పార్ట్నర్ మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, బ్రేకప్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో దానివల్ల మీ మనసు రకరకాలుగా థింక్ చేస్తూ బాధపడుతూ ఓవర్ గా థాట్స్ అన్ని వస్తూ ఏం చేయాలో తోచక ఒక డిసప్పాయింట్మెంట్ లో డీప్ గా డిప్రెషన్ గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ పని చేయాలని కూడా మనసులో చేయలేకపోతున్నారు. తిరిగి ఒకవేళ మన మధ్య ఒక చిన్న బ్రేకప్ వచ్చింది, మన మధ్య ఒక చిన్న బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చింది, అంత మాత్రం మన మధ్య ఇంకా రిలేషన్షిప్ లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కాలేదే, ఇదంతా నా మీద అసలు యాక్చువల్ గా మీరు మీ పట్ల చూపించినంతా కూడా ఇదంతా కూడా నిజమా కాదా అన్న ఒక బాధ, మర్చిపోలేకపోవడము, ఓవర్ గా థింక్ చేస్తూ, ఈవెన్ మీ యొక్క జాబ్ లో మీరు సాటిస్ఫాక్షన్ లేకుండా చివరికి నన్నేమన్నా ఈ విధంగా మోసం చేశారేమో అని ఒక బాధ, ఓవర్ గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ కోసం మీరు ఓవర్ గా థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నారన్నమాట. సో అట్ ది సేమ్ టైం మీ యొక్క ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, మీ పార్ట్నర్ గురించి మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నా చూసాం. అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ మీ గురించి ఏమని థింక్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏమని థింక్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏమని థింక్ చేస్తున్నారు, ఇలానే ఆలోచిస్తున్నారా, లేకపోతే మీరేమైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారా అన్న విషయాన్ని కూడా మనం క్లారిఫై చేద్దామండి. మీ మనసులో ఎందుకో తెలియని బాధ అనేది కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మీకు మీ పార్ట్నర్ మధ్య ఒక చిన్న అనుకోని సంఘటన వల్ల మీకు మాటలు లేకపోవడం కావచ్చు, కమ్యూనికేషన్ లేకుండా ఒక రకమైన బాధను అనుభవిస్తున్నారు మీరు ఇక్కడ. సో అట్ ది సేమ్ టైం మీ యొక్క ఫీలింగ్స్ కి మీ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ కి ఎలా ఉన్నాయో కూడా చూద్దామండి. మీ మనసులో ఉన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ గురించి ఇలా థింక్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల, మీతో మాట్లాడకపోవడం వల్ల, డిస్టెన్స్ లో ఉండడం వల్ల మీ మనసు ఇంత బాధపడుతూ ఉంది. సో మీ పార్ట్నర్ ఏం థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ టు సేమ్ మళ్ళీ సేమ్ కార్డ్స్ వచ్చాయండి. సో మీరు ఎలా అయితే ఇక్కడ ఫీల్ అవుతున్నారో, బట్ ఇక్కడ చారిట్ కార్డ్ వచ్చింది మనకి. సో మీరు డిస్టెన్స్ లో ఉన్నారు, మీ పార్ట్నర్ తో డిస్టెన్స్ లో ఉన్నారు, మీ పార్ట్నర్ కూడా మన రిలేషన్షిప్ ఇక్కడికి అంతమైపోయిందా అని బాధపడుతూ ఉన్నారు, లోపల బాధపడుతూ ఉన్నారు. అలజడిగా ఉంది, ఇంత ముగిసిపోయిందా, నన్ను ఇంత దూరం పెట్టేశారా అన్న బాధలో మీ పార్ట్నర్ కూడా థింక్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వండర్ అండి. సేమ్ టు సేమ్ ద బాటమ్ ఆఫ్ డక్ మీకు ఇలానే వచ్చింది. సో ఆల్రెడీ మనం షఫుల్ చేసాం, సో తిరిగి అవే మనకి రావడం జరిగింది ఇక్కడ. సో మీ పార్ట్నర్ కూడా మీలానే ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ ఇక్కడైతే తన బాటమ్ ఆఫ్ డక్ లో చూస్తే మీరు దూరంలో ఉన్నారని కనిపిస్తా ఉంది బ్రేకప్ కండిషన్ వల్ల. సో అట్ ది సేమ్ టైం మనసులో తను కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉన్నారు, ఎందుకు ఇంత డిస్టెన్స్ పెరిగింది. సో చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీ పర్సన్ కూడా మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు ఎలా యాక్షన్ చేయాలనో ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ కూడా మీలానే థింక్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని వదిలేయలేదు. సో మీ విషయంలో మీ పార్ట్నర్ కంప్లీట్ గా మిమ్మల్ని అవాయిడ్ చేయటం, తనకున్న సిచ్యువేషన్స్ లో ఇక్కడ చూసినట్లయితే తను చాలా నిగ్రహంగా ఉన్నారు. దట్ మీన్స్ మీ పర్సన్ ఇక్కడ చాలా నిగ్రహంగా ఉన్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ ని. మీతో పాటు ఒక లాంగ్ బాండింగ్ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ప్రజెంట్ ఏం చేయాలో యాక్షన్ అర్థం కాలేదు. సో మీ మధ్య ఆ రిలేషన్షిప్ లో
లేకపోవడం అనేది మీ పర్సన్ కి ఖచ్చితంగా దట్ మీన్స్ మీ మీద మీ పర్సన్ కి ఒక లష్ ఫీలింగ్ అన్నమాట. సో ఆ డిస్టెన్స్ లో తను చాలా డిస్టర్బెన్స్ గా నిరాశ నిస్పృహ ఉన్నారు. మాట్లాడకపోవడం వల్ల మీతో ప్రతి విషయం కమ్యూనికేట్ చేసి మీ యొక్క భావాలని మీ పర్సన్ యొక్క భావాలను మీరు మాట్లాడుకోవడం అని జరిగింది. బట్ ఇప్పుడు ఆ డిస్టెన్స్ అనేది ఏమైందంటే మీకు చాలా బాధగా ఉంది. సో ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కాలేదు. సో మీ పర్సన్ కూడా మీలానే ఆలోచిస్తున్నారు, నన్ను ఎందుకు ఇంత దూరం పెట్టడం జరిగింది అని థింక్ చేస్తున్నారు. సో మీ మధ్య జరిగినటువంటి ఆ బ్రేకప్ అనేది ఒక అనుకోని సంఘటనలో జరిగిందని అర్థమవుతుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చూసినట్టు మీరు చూడండి. సో మీరేమో ఎలా బిగిన్ చేయాలో మళ్ళీ ఎలా మాట ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ నిగ్రహం చేస్తున్నారు. సో ఎందుకు ఇలా జరిగింది అని అర్థం కాక మీరు ఎందుకు మాట్లాడే నిగ్రహంగా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడేమో మీకేమో క్లారిటీ లేదనిపిస్తుంది. ఇక్కడేమో మీ పర్సన్ ఏమో ఏమని థింక్ చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్ గా మన మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇప్పుడు వచ్చింది కాదు, మనది ఒక లాంగ్ బాండింగ్. సో ఏదో రిలేషన్షిప్ కాదు మంది, ఒక లాంగ్ బాండింగ్. అది నీకు అర్థం కాలేదని ఒక ఫీలింగ్ లో తన థాట్స్ ఉన్నాయి ఇక్కడ అనమాట. ఇక్కడేమో ఎందుకు ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే బాధపడుతున్నారు, అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కాక మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు చూసినట్టయితే టవర్ కార్డ్ వచ్చింది, ఇక్కడ ద డెవిల్ కార్డ్ వచ్చిందండి. సో ఏదో ఒక చిన్న బ్రేకప్ అయితే మన మధ్య జరిగింది, ఏదో అనుకోని సంఘటన వల్ల ఏదో ఒక సిచ్యువేషన్ లో డిస్టర్బెన్స్ అయితే జరిగింది రిలేషన్షిప్ లో. అంత మాత్రాన నన్ను దూరం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని మీ పర్సన్ అనమాట. అంటే మీరు ఒక తప్పుగా ఊహించుకోవడం గానీ, లేకపోతే అట్ ది సేమ్ టైం మన మధ్య అసలు ఏ రిలేషన్షిప్ ఏదైనా ఫీల్ అవుతున్నారని ఒక ఫీలింగ్ గానీ, డిస్టెన్స్ పెరిగిపోయిందనేసి మీ పర్సన్ కూడా థింక్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇంత ఓవర్ గా ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం బాధపడమాట. మీరేమో రీయూనియన్ కావాలని బాధపడుతున్నారు. మీరు ప్రీవియస్ లో ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవాలని మనసులో కోరుకున్నారు, కానీ మీరు బయట ఎక్స్ప్రెస్ చేయడం లేదు. మీ పర్సన్ మీకున్నటువంటి ఈ రిలేషన్షిప్ అనేది దూరం అయిపోయింది, తిరిగి రీయూనియన్ కావాలని డిసప్పాయింట్మెంట్ లో దేవుని ప్రార్థిస్తూ దిగులుగా చాలా బాధపడుతూ ఉన్నారు లోపలే. సో ఇక్కడేమో మీరేమో మీ పర్సన్ మిమ్మల్ని ఏదో మోసం చేశారని మీరే ఫీల్ అవుతున్నారు లోపలే, నన్ను ఎందుకు అవాయిడ్ చేశారు. అందుకే బికాస్ ఆఫ్ మీరు ఇది మోసం చేశారని కరెక్ట్ గా చెప్పడం లేదు, కానీ మీ మనసులో ఫీలింగ్ ఎందుకు ఇంత డిస్టెన్స్ లో ఉన్నారు అనే థింకింగ్ అనమాట. బట్ ఇక్కడేమో మీరు ప్రతిదీ నాతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు ప్రతి సిచ్యువేషన్ లో ఇప్పుడు నాతో ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, ఎందుకు నాకు చెప్పలేకపోతున్నారు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేసేటువంటి మీరు చేయకపోవడం అనేది మీ పర్సన్ అలా ఆలోచిస్తామంటారు. నన్ను ఈ విధంగా ఎందుకు నన్ను చెప్పటం లేదు, ఎందుకు నన్ను దూరం పెడతాను థింక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమంటే మీకేమో ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ గా లవర్స్ కార్డ్, నేను ఇంత ఇష్టపడి చేస్తే తనకు తెలియదా అనేసి మీరు బాధపడుతున్నారు. మీ పర్సన్ తెలుసు మంచి చెడ్డ మనకు తెలుసు, ఏ సిచ్యువేషన్ మనం ఎలా మీట్ అవుతామో తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకు నన్ను డిస్టెన్స్ లో పెట్టారు, అది నీకు అర్థం కాలేదన్న ఫీలింగ్ లో మీ పర్సన్ కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో మీరేమో డిసప్పాయింట్మెంట్ లోకి వెళ్ళిపోయారు ఇక్కడ. తనేమో ఒక న్యూ బిగినింగ్ కావాలి, మీరు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉన్నారో నేను ఎలా యాక్షన్ తీసుకోవాలి అని అర్థం కాక మీ పార్ట్నర్ కూడా అలానే థింక్ చేస్తున్నారు. ఒక న్యూ స్టెప్ వేయాలన్నా థింక్ చేయడానికి చాలా బాధపడుతున్నారు. సో దిస్ ఈజ్ ది రీడింగ్ అండి. ఇక్కడ చూసినట్లయితే మీరు కంప్లీట్ గా మీకు మీ పార్ట్నర్ మధ్య కంప్లీట్ గా మీరు చూసినట్లయితే ఒక మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది, మీ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఇద్దరు ఒకరినొకరు కోరుకుంటున్నారు, కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోకపోవడం వల్లే ఈ డిస్టర్బెన్స్ జరుగుతా ఉంది. సో దట్ మీన్స్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కంప్లీట్ గా మీ యొక్క మనసులో ఉన్న వ్యక్తితో మీరే మాట్లాడుకుంటున్నారు. మీ పార్ట్నర్ కూడా తనలో తాను చెప్పుకుంటున్నారు తప్ప బాధని ఇద్దరు కలిసి బయట వ్యక్తపరచడం లేదు, ఆ సిచ్యువేషన్స్ మీకు రావటం లేదు. సో ఫ్యూచర్ లో ఏదైనా ఒక కమ్యూనికేషన్ అడిగే అవకాశాలు ఏమున్నాయా మీ ఇద్దరి మధ్య? ఇద్దరు కూడా మనసులో ఒకరినొకరు కోరుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు, మీరే బాధపడుతున్నారు. బట్ ఫ్యూచర్ లో మీ ఇద్దరికి ఏదైనా ఒక కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో ఎందుకంటే ఒక బ్రేకప్ లో మీరు లేరని బాధలో మీ పార్ట్నర్ ఇలా థింక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మీకు ఫ్యూచర్ లో ఎటువంటిదైనా ఒక కమ్యూనికేషన్ జరిగి మీ యొక్క రిలేషన్షిప్ అనేది రీయూనియన్ జరిగే అవకాశం ఉందా చూద్దామండి ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నారు. సో మేబీ ఏదైనా ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ ఏదైనా మీకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అన్న విషయాన్ని చూద్దామండి. సో మీకు మీ యొక్క రిలేషన్షిప్ లో రీబర్త్ అయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది. సో రీబర్త్, సో దట్ మీన్స్ ద డెత్ కార్డ్ వచ్చిందండి. అంటే ఇప్పటివరకు జరిగిన కండిషన్స్ అన్ని పక్కన పోయి తిరిగి ఒక మంచి అవకాశం వచ్చేదానికి ఒక సిచ్యువేషన్ అయితే మీకు ఎదురవబోతోంది. సో మీ మనసు ఎంతో బాధపడింది, అంతేకాకుండా బాగా థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నారు ఇక్కడ. సో మీరు మీ యొక్క రిలేషన్షిప్ ని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు, మీరు దాని గురించి థింక్ చేస్తున్నారు. అది మీ పక్కన ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక విజయగతంగా మోగిస్తారనే ఆలోచన ఉంది మీకు.
సో మీ రిలేషన్షిప్ లో మీకు రీబర్త్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అది వస్తే నేను ఏదైనా సాధిస్తాను ఒక ఫీలింగ్ లో మీరు ఉన్నారు. సో మీకు ఫ్యూచర్ లో మీకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు దేవుని ప్రార్థిస్తున్నారు పూర్తిగా, నాకు ఒక సిచ్యువేషన్ కావాలి, వెయిట్ చేస్తున్నారు, హార్ట్ బ్రేకింగ్ లో ఉన్నారు, బాధగా ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకోకపోవడం వల్ల మీ ఇద్దరి మనసులో చాలా బాధ ఉంది. సో దాన్ని ఎలా అయినా సరే దానికోసం ఎదురు చూస్తున్నారు, స్టబాన్ గా ఉన్నారు. సో మీ మనసులో మీరు ఒక గట్టి సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ రిలేషన్షిప్ కొనసాగుతుందా లేదని ఒక కన్ఫ్యూజన్ మీకు మీరే తెలుస్తుంది. కానీ మీ మనసులో అయితే ఒక కొత్త బిగినింగ్ అయితే అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో మీ పనిలో మీరు ఎంత నిమగ్నమైనా సరే మీ యొక్క మనసులో ఉన్న ఫీలింగ్స్ కోసం మీరు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కావాలి, న్యూ బిగినింగ్ జరగబోతుంది అనే విషయాన్ని అయితే మనకు కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద ఏస్ ఆఫ్ కప్స్ మనకు వచ్చింది ఇక్కడ. సో మీ యొక్క మనసులో ఉన్న బాధకి, మీ యొక్క హార్ట్ బ్రేకింగ్ కి, మీ ఎదురు చూపులకి, మీ కన్ఫ్యూజన్ కి ఒక తెర పడిపోయి మీకు మళ్ళీ కూడా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చి మేబీ మీ మనసులో ఒక చిన్న ప్రేమ అనేది చిగురించే అవకాశాలు కనిపిస్తుంది. ఒక న్యూ బిగినింగ్ రావాలని మీకు ఫ్యూచర్ లో అయితే ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురయ్యేదానికి అవకాశాలు కనిపిస్తుంది. సో అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఓపెన్ హార్ట్ తో ఖచ్చితంగా ఒక మంచి కమ్యూనికేషన్ కానీ మూవ్ అయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క రిలేషన్షిప్ అనేది రీబర్త్ అయ్యేదానికి అవకాశాలు అనేటివి ఉన్నాయి అని చెప్తానండి. సో దిస్ ఈజ్ ది రీడింగ్ అండి. ఈ రీడింగ్ కానీ మీకు రెసిడెంట్ అయితే కమెంట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.